అటు ప్రతిపక్ష పార్టీ లేకుండా గతంలో ఎన్నడూ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని టీడీపీ తెలంగాణ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పెట్టి అల్లుడు కొడుక్కి పెద్దపీట వేశారని విమర్శించారు. కాంట్రాక్టర్లు బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరేలా తెలంగాణ బడ్జెట్ ఉందని మండిపడ్డారు. విద్యార్థులు, అమరవీరులు, రైతుల ఆత్మహత్యల ప్రస్తావనే లేదన్నారు ఎర్రబెల్లి. విద్యార్థుల గురించి మాట్లాడలేదు, అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడలేదు. ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఉన్నది, దాని గురించి మాట్లాడలేదు. నల్గొండ ఏం సరిపోతుంది? ఎలక్ట్రిసిటీ విషయంలో నువ్వు క్లియర్గా చెప్పావు, నాకు ఏపీ గవర్నమెంట్ పవర్ అవసరం లేదని. నేనే ఉత్పత్తి చేసి బయటకి ఇస్తాను. ఎట్లిస్తావు? నువ్వు 7,400 కోట్లు కేటాయించావు ఎలక్ట్రిసిటీకి. 7,400 కోట్లు మనకు సబ్సిడీకే సరిపోతుంది, రైతులకు ఇచ్చే సబ్సిడీ సరిపోతుంది. నువ్వు కొత్త ఉత్పత్తి ఎక్కడ చేస్తావు? బయట నుంచి ఎక్కడి నుంచి కొట్టావు?